నిర్గమకాండం 22వ అధ్యాయము. ఆస్తులను గూర్చిన ఆజ్ఞలు నిర్గమకాండం 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టినెడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికినడల 2 అంతలు చెల్లింపవలను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినలా అతడు తన చేనులోను మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయినడలా అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినడలా వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలను. ఆ దొంగ దొరకనిడలా ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములు తీసుకొననో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి అది ఇది నాదని చెప్పిన దానిని గురించి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణం వారిద్దరి మధ్య ఉండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను. ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది నిజంగా వాని యొద్ద నుండి దొంగిలింపబడినలా సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలను. అది నిజముగా చీల్చబడినడలా వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొలిపి ఆమెతో శయనించినడలా ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టినడలా నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రౌలుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజల్లో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పించినడలా వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదవుగా తీసుకునేడలా సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడును. వాడు నాకు మొరపెట్టినట్లా నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానికి పారవేయవలను. నిర్గమకాండం 22వ అధ్యాయం. ఆస్తులను గూర్చిన ఆజ్ఞలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.